నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సక్రమంగా చేస్తే నడుస్తుంది. మన చేతకాంతనాన్ని ఎవరి మీద ఒక ఉద్దేశం వాళ్ళ చేత పని చేయించుకోవాలని చూసేటప్పుడు వాడు ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాడి ఓవర్ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా మనం తప్పు చేసాం. సింగపూర్ ప్రభుత్వం నేను ఇందాక చెప్పినట్టు కరెంటు వాటిలో ఎట్లయితే రూల్ ప్రకారం పాటించాలో అట్లా సింగపూర్ ప్రభుత్వం మన భారత ప్రభుత్వాన్ని అడిగేది, ఏమయ్యా మా కంపెనీల వాళ్ళు నీవు ఏడిపిస్తున్నారు మీ వాళ్ళు తప్పు కదా అని చెప్పేసి డబ్బులు ఇప్పించి ఉండేది సింగపూర్ ప్రభుత్వానికి, ఇది ఆ కన్సార్టియం కేంద్రం ఖచ్చితంగా. కానీ చేయలేదు. అక్కడ ఎందుకు చేయలేదు అంటే సింగపూర్ ప్రభుత్వం గ్రహించింది వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు కరెక్ట్ కాదని చెప్పేసి. దాని మూలంగా సింగపూర్ ప్రభుత్వం కూడా నోరు మూసుకు కూర్చుంది. ఇప్పుడు అందుకని సింగపూర్ ప్రభుత్వం ఏముంటుంది, మేము ఇన్వాల్వ్ కావండి బాబు మమ్మల్ని వదిలేయండి అంటుంది. కానీ అయినా మనం వెంటబడే ప్రయత్నమే చేస్తున్నాం. ఇంకా మంత్రులు పంపిస్తాం అంటున్నారు బాబు గారు. వాళ్ళు కూడా మీ మంత్రులు పంపించండి అన్నారు. సత్సంబంధాలు కొనసాగించాలి అని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆ సత్సంబంధాలు, ఇంకేం అవసరం? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి వాళ్ళతో ప్రేమ ఎక్కువ. మేబీ ఇక్కడ ఉన్న వీళ్ళ వ్యాపారాలు అక్కడ పెట్టుబడి పెట్టుకోవడానికి ఇది ఒక ఆలంబనగా వాడుకుంటారు. అక్కడి నుంచి ఆడొచ్చి మనకు పెట్టడం కాదు. మన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్న హోటళ్ళు కొన్నారు చాలా మంది. సింగపూర్లో హోటళ్ళు తక్కువ ఉంటాయి. అది ఒక ఊరికి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. ఒరిజినల్ అదే దేశం, అదే అదృష్టం వాళ్ళది. దాంట్లో అదంతా కూడా నిజాయితీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక హోటల్ మీ దగ్గర ఒక 100 కోట్లు ఉంది, మీరు సింగపూర్లో పెట్టుబడి పెడతానంటే